నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఈరోజు జూన్ 19 అంటే మా ఇంటి బంగారం వచ్చే రోజు. సో మొత్తానికి సమంత మూవీ మా ఇంటి బంగారం ఈరోజు రిలీజ్ అయ్యింది. నందిని రెడ్డి, రాజ్ నిడుమూరి అండ్ సమంత వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో వచ్చే మూవీ ఎలా ఉండబోతుంది అని మనం ఇక్కడ ప్రసాద్కి వచ్చాము. సో అక్కడ పబ్లిక్ రెస్పాన్స్ చూసుకొని దీని యొక్క రివ్యూస్ని చూద్దాం. ఆవిడ సమంత గారి డైలాగ్ ఉంది మూవీలో, ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అని అన్నారు కదా. మరి అలానే బాక్స్ ఆఫీస్లో కూడా ఆమె హిట్ కొడుతుందో లేదో పబ్లిక్ రివ్యూ అనేసి చూద్దాం. మా ఇంటి బంగారం ఇప్పుడే నేను చూసి బయటకు వస్తున్నాను. బంగారం లాంటి సినిమా మన బంగారం సమంత గారు చేశారు. కొట్టారు ప్రేమగా కొట్టారు. సో బాగుంది సినిమా. మాత్రం ఓవరాల్ గా మాత్రం మీరు వెళ్ళండి, సినిమాకి ఎంజాయ్ చేస్తారు, మంచి ఫీల్ తో బయటకు వస్తారు. యాక్షన్ సీక్వెన్సెస్ అన్న ఫిదా అయిపోయినా నేనైతే యాక్షన్ సీక్వెన్సెస్కి. అండ్ అందులో సమంత గారు ఆ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్లో చేసిన పర్ఫార్మెన్స్, ఆ యాక్షన్ కొరియోగ్రఫీలో కెమెరా వర్క్, ఆ మోషన్ క్యాప్చర్ అదంతా కూడా టాప్ నాచ్ ఉండిందన్న. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ మనకు కనిపిస్తాయి క్లియర్గా. చాలా జాగ్రత్త పడి డైరెక్ట్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా పండింది అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్లో. నందిని రెడ్డి గారు ఉన్నాయి. మా ఇంటి బంగారం ఆబ్వియస్లీ, ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్లో ఒక చిన్న కేమియో రోల్ అని చెప్తాను నేను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ కాదు అది. సో నేను ఇగ్నోర్ చేస్తాను ఫ్యామిలీ మ్యాన్ టోటల్లీ. నాకు టు బి ఆనెస్ట్ నచ్చలేదు. సిటాడెల్ ఇట్ వాజ్ అ గుడ్ సిరీస్. మనకి సిటాడెల్ వేరే సిరీస్తో కంపేర్ చేస్తే మాత్రం అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ సమంత గారిది కూడా అంత యాక్షన్ సీక్వెన్సెస్ ఏమి ఉండదు. వరుణ్ ధావన్ గారు డామినేట్ చేస్తారు అందులో కూడా. బట్ ఇందులో మాత్రం టాప్ నాచ్, టోటల్లీ ఫోకస్ మొత్తం సమంత గారి మీదనే ఉంటుంది. నందిని రెడ్డి గారు ఆ యాక్షన్ కొరియోగ్రఫీ దగ్గర జాగ్రత్త పడ్డ విధానం మాత్రం చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. బాగా థ్రిల్ ఫీల్ అయ్యాము. ఫస్ట్ థింగ్ ఎందుకు అంటే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నందిని రెడ్డి గారి థాట్కి. చీరలో యాక్షన్ సీక్వెన్సెస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. గన్ను పట్టుకొని మళ్ళీ అటు ఇటు స్టంట్స్ చేసుకుంటూ, సో నాట్ ఎన్ ఈజీ థింగ్. సమంత గారిలాగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యాక్ట్రెసెస్లో ఎవ్వరూ అలా ఈజీగా యాక్షన్ సీక్వెన్సెస్ పుల్ ఆఫ్ చేయలేరన్న. అది సినిమాలో మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గర స్టార్ట్ అయ్యే ఆ శారీ ఫైట్ మీరు ఫిదా అయిపోతారు. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడుతుందన్న, ఇంకా మీకు ఇచ్చేస్తుంది, ఆ కిక్ ఇచ్చేస్తుంది, ఆ థ్రిల్ ఇచ్చేస్తుంది. మీకు యాక్షన్ థ్రిల్లర్లో మీకు ఆ ఎలివేషన్స్ దగ్గర కావాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ పాటలు. సో పాటలు ఎక్కడ మనకు మిస్ప్లేస్ అయినట్టు అనిపించవు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాని ఇట్లా తీసుకెళ్ళి అక్కడ నిల్చోబెడుతుంది. శ్రీముఖి గారి రోల్ అంటే అది కేవలం ఇంపార్టెన్స్ అని చెప్పను. బట్ సినిమాలో కొంచెం ఫన్ జనరేట్ చేయడానికి, జనాలు ఎంగేజ్ అవ్వడానికి, కొంచెం మాస్ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవ్వడానికి శ్రీముఖి గారిని పెట్టుకోవడం జరిగింది. అండ్ అది వర్కౌట్ అయింది కూడా. ఎందుకంటే శ్రీముఖి గారికి, సమంత గారికి జరిగే ఆన్ స్క్రీన్ బ్యాంటర్ చాలా మంచిగా వర్కౌట్ అయింది. ఆ కామెడీ టైమింగ్ అదంతా కూడా. ఫస్ట్ టైం కొంచెం శ్రీముఖి గారిని చూస్తుంటే ఓవర్ యాక్షన్ చేయకుండా, అరవకుండా అరే ఓకే రా బై ఫైన్ సరే అనిపించింది హాయిగా. ఎలివేషన్ సీన్స్ అన్న మొత్తం యాక్షన్ కొరియోగ్రఫీ నిజంగా దాని గురించి మనం ఇంకా మాట్లాడక్కర్లే. ఇప్పటి వరకు నేను మాట్లాడింది అదే. మనం బ్లాస్ట్ జోన్ సినిమా చూసి ఎంతైతే మనం పొగిడామో, మొన్న రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా ఎంత హైప్ క్రియేట్ అయిందో, నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ఇది కూడా చూసి మీరు అంతే యాక్షన్ థ్రిల్ ఫీల్ అవుతారు, అంతే ఎంజాయ్ చేస్తారు. యాక్షన్ సీక్వెన్సెస్ ఉమెన్ సెంట్రిక్ మూవీలో లాగ్ ఉందనే చెప్తానండి. ఎందుకు అంటే మీకు స్టార్టింగ్ స్టోరీ చెప్పడానికి టైం తీసుకున్నారు. స్టోరీలోకి వెళ్ళడానికి క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక్కొక్కరిని చూపిస్తూ ఏ క్యారెక్టర్ ఏంటి అని మనకు చూపించడానికి మాత్రం ట్రై చేశారు. సో టైం తీసుకున్నారు. అది స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ విధానమే అది. సో లాగ్ అన్నను స్లో అంతే. ఓవరాల్ రేటింగ్ నేనైతే 3 ఇస్తాను. కలిసి ఉండడు చేసుడు. సమంత సన్నగా ఉంది చూడడానికి, సన్నగా ఉంది, అంత ఫైట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తారు? సన్నగా ఉన్నా కూడా ధైర్యం ఉండాలి. సన్నగా ఉంటే సన్నగా ఉన్న వాళ్ళు ధైర్యం ఎక్కువ చేసి, అందుకంటే మంచిగా చేసింది ఆమె. ఈమె చారు కట్టుకొని ఫైటింగ్ చేసిందంటే గ్రేట్. మూవీ కోసం చీర కట్టుకొని వచ్చారా? ఎస్ నైట్ మొత్తం కూర్చుని గన్ ప్రిపేర్ చేసుకుని నీట్ గా రెడీ అయ్యి అన్ని బస్సు ఆటో అన్ని మారుకుంటూ వచ్చాను నేను ఇవాళ. సో మొత్తానికి ఇన్ని కష్టాలు పడిన తర్వాత మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, సూపర్ హిట్ అయిపోతుంది. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పుడు మొత్తం ఫుల్ అయిపోయింది. మళ్ళీ మేము ఇంకోసారి ఈవినింగ్ షో కూడా వెళ్తున్నాం ఇప్పుడు. సో అందరూ వచ్చి థియేటర్లో వాచ్ చేయండి, చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ శ్రీముఖి ఇంకా సమంత అయితే మీరు పర్ఫెక్ట్, మీరు చాలా హిలేరియస్ గా నవ్వుకుంటారు కొన్ని సీన్స్ లో. అండ్ మీరు అందరు చూడాల్సిన సీన్ ఒకటి, శ్రీముఖి అండ్ సమంత గారు బైక్ మీద వెళ్తారు. మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ సీన్ ని. అండ్ ఫైట్ సీన్స్ ఇంకా ప్రతి ఒక్కటి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అంతే.
సాంగ్స్ చాలా బాగున్నాయి. ఓన్లీ 2 సాంగ్స్ ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి, సింక్ అయ్యే సాంగ్స్. అండ్ తన ఒక్కొక్క ఫైట్ ని మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. గన్ చూపించండి ఒకసారి మా ఆడియన్స్. ఒకసారి ఒక్కొక్కని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. థ్యాంక్ యూ. చాలా బాగుంది. డెఫినెట్లీ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడాలి. అంటే ఓన్లీ యాక్షన్స్ కాకుండా ఇంకేం ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో ఇంట్రెస్ట్? ఫ్యామిలీ డ్రామా ఉంది, ఎమోషన్ ఉంది, హ్యూమర్ ఉంది. సో టోటల్ ఒక ఫ్యామిలీ ప్యాక్ మూవీలా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఓన్లీ యాక్షన్స్ పరంగా కాకుండా మనకి ఓన్లీ యాక్షన్ కోసమే హెల్ప్ఫుల్ అవుతుంది అంటారా మూవీ? యాక్షన్ కోసం అని కాదని ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి. మెయిన్ ఒక అమ్మాయి తన ఫ్యామిలీ వరకు ఎంత ప్రాబ్లం వచ్చినా ఎలా సాల్వ్ చేసింది, ఎంత స్టాండ్ తీసుకుంది అనేది డెఫినెట్లీ వర్త్. సో నందిని రెడ్డి డైరెక్షన్ ఎలా ఉంది? స్టోరీ మొత్తం వాళ్ళ హస్బెండ్ ఇదే అండ్ డైరెక్షన్ వచ్చేసి నందిని రెడ్డి గారు. ఇక ముగ్గురు కాంబినేషన్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అండ్ రాజ్ సార్ ఈజ్ బ్రిలియంట్. నందిని రెడ్డి గారు కూడా చాలా 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 బాగా తీశారు మూవీ. అంటే నందిని రెడ్డి గారు ఎప్పుడు క్లాసికల్ ఎంటర్టైన్మెంట్స్ ఇస్తూ ఉంటారు, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇస్తారు. మరి దీంట్లో యాక్షన్ ఎలిమెంట్స్ పెట్టడం కూడా హైలైట్ అయింది అంటారు? యా డెఫినెట్లీ. శామ్ యాక్షన్ చేయడం సారీలో యాక్షన్ చేయడం అనేది చాలా అసలు డిఫరెంట్ థింగ్. నిజంగా చాలా బాగుంది. ఉత్తమ కోడలు అనుకోవచ్చా ఎమోషన్ తర్వాత? ఎస్ డన్. ఉత్తమ కోడలు. సో ఏం చెప్పదలుచుకోరు మన సినిమాలో మీకు ఏ ఎలిమెంట్ బాగా నచ్చింది? శామ్ సారీలో ఫైట్ చేయడం అనేది చాలా చాలా బాగా అనిపించింది అని. ఓకే. సో దీనికి మళ్ళీ పార్ట్ ఉండే ఛాన్స్ ఉందా? నో. అండ్ కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా, ఓన్లీ పార్ట్ 1 ఉంది. ఓకే. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేశారా మేడం? బాగుంది, చాలా బాగుంది. అండ్ గన్తో ఫైట్ చేయడం అనేది అసలు వేరే లెవెల్. క్లైమాక్స్ సీన్స్ ఏమైనా ఎలా అనిపించాయి? అన్నీ చాలా బాగున్నాయండి. సాంగ్స్ వర్కౌట్ అయినాయా? యా 2 సాంగ్స్ ఉన్నాయి కానీ 2 కూడా చాలా టాప్ నాచ్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు చెప్పండి, శ్రీము గారి పర్ఫార్మెన్స్ బాగుంది, సంబంధం ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది. పెద్ద కోడలు చిన్న కోడలు ఇద్దరు అదగొట్టేశారు. ఫ్యూ సెకండ్స్ ఆఫ్ దట్ సీన్ ఆవిడ అన్ని క్యాప్చర్ చేశారు అందులో. లైక్ చెప్పారు, మెడిటేషన్ చేసుకోమని చెప్పారు, లెక్క చెప్పారు. సో 3 పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పారు విచ్ క్యాప్చర్స్ ద ఎసెన్స్ ఆఫ్ ద మూవీ వెరీ వెల్. బాగా నచ్చిందండి మూవీ. డైరెక్షన్ చాలా బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి, పవర్ఫుల్గా ఉన్నాయి, సటిల్గా ఉన్నాయి, బాగున్నాయి చాలా. హైలైట్స్ ఎవ్రీథింగ్ ఇస్ హైలైట్. సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా మేడం? సాంగ్ ఇంకా సాంగ్ చాలా పాపులర్ అయిపోయింది. అదొక్క సాంగ్ అనుకుంటా కదా. అదే అంటే ఎక్కువ మెయిన్ సమంత గారే లీడ్ చేశారు సినిమాని. అంటే కాదండి, ఎవ్రీ క్యారెక్టర్ లీడ్ చేసినట్టుగా ఉందండి. ఒక పర్సన్ లీడ్ చేసినట్టుగా కాకుండా ద వీవింగ్ ఆఫ్ ద స్టోరీ ఇస్ వెరీ రీసెంట్. శ్రీముఖి గారి క్యారెక్టర్ కూడా బాగుంది, చాలా బాగా ఎక్సలెంట్. మూవీలో ప్రతి డైలాగ్ కొంచెం వెటకారంగా అనిపిస్తుంటది. సో అది కామెడీలో బాగా పండింది అంటారా? అవునండి, వెటకారం ఉంది, కైండ్ ఆఫ్ జెంటిల్నెస్ ఉంది ఆ డైలాగ్స్లో. ఎక్కడా కూడా అతిగా లేవు డైలాగులు, చాలా డీసెంట్గా ఉంది. థ్యాంక్ యూ. శ్రీముఖి గారి క్యారెక్టర్ చాలా న్యాచురల్గా ఉందండి. సో ఎవ్రీ క్యారెక్టర్ న్యాచురల్గా ఉంది. శ్రీముఖి గారిది కూడా చాలా న్యాచురల్గా ఉంది. సో వీ హ్యావ్ సీన్ ద వేరియేషన్స్ ఆఫ్ డిఫరెంట్ టాలెంట్స్ ఇన్ ద మూవీ. ఆ చిన్న పాప జెంటిల్ మూమెంట్స్ నుంచి, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి అన్నీ సూపర్గా ఉన్నాయి. గౌతమి గారు కూడా ఉన్నారు. ఓ యా, వీ కుడ్ రిలేట్ టు హర్ అండ్ వీ కుడ్ ఫీల్ ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగారు. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీలో ఒక ఇంట్లో ఉన్నట్టుగా అనిపించింది మాకు. అదేదో మేము మూవీకి వచ్చినట్టుగా అనిపించకుండా కోడలు కాదు. ఎగ్జాక్ట్లీ. అండ్ యూ నో వాట్ ఐ లైక్ ద మోస్ట్, అందులో లాస్ట్లో నేను కూడా నేను పాడతాను అని మంగళహారతి పాడటానికి వస్తారు సమంత. ఆవిడ పాడితేమో ఇంపర్ఫెక్ట్గా పాడారు చూడండి, దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. ఆవిడ అలా పాడుతూ ఉంటే, శృతి లేకుండా పాడుతూ ఉంటే మొత్తం ఫ్యామిలీ కలిసి పాడారు. సో ఇట్ సేస్ దట్ అ ఫ్యామిలీ ఈజ్ వన్ విచ్ సపోర్ట్స్ ఇంపర్ఫెక్షన్స్. ఇందులో డైరెక్టర్ గారికి అయితే యాడ్సాప్, ఎవరిని ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడారు. శ్రీముఖి అండ్ సమంత గారు కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది, కామెడీ చాలా పండింది. ఫ్రెండ్ ఇంకా బాగుంది, తన ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది మాత్రం చాలా బాగుంది. వంటలు వేసే క్యారెక్టర్ ఉంటుంది. ఒక ఉగ్రవాది వంటలు రావు కదా, తన ఫ్రెండ్ని పెట్టుకొని ఒక ఫ్యామిలీని దగ్గర అయ్యే సీన్ ఉంటుంది. అందులో కామెడీ ఉంటుంది. లాస్ట్లో ఒక బస్సులో ఉన్న ఫైట్ సీన్ ఉంటుంది. ఆ సినిమా ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంది, ఆ ఫైట్స్. కానీ ప్రతి ఒక్క ఫైట్ చాలా బాగుంది. ఈ సినిమా ఒక థ్రిల్లర్, ఒక క్రైమ్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే మాత్రమే అయితే సంతోషంగా ఇంటికి వెళ్తారు. మీరు ఈ ఇయర్లో బంగారం కొన్నారో లేదో తెలియదు కానీ మా ఇంటి బంగారం సినిమా చూడండి ఒకసారి. మీకు కూడా ఇలాంటి కోడలు వస్తే బాగుండు అన్న. తప్పకుండా. దానికంటే ఇంకా మన ఇన్వెస్ట్మెంట్ లైఫ్లో ఏమీ ఉండదు, అవసరం ఉండదు. సెక్యూరిటీ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి. అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 5 అవకాశం ఉంటే 6, 7 కూడా ఇస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే హీరోస్ చేశారు ఫైటింగ్ అండ్ హీరోయిన్ చేస్తే మాకు అంత ఎక్కలేదని చాలా మంది అంటున్నారు. అలాగే ఈ రోజు 2026లో ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు వేస్ట్. కానే కాదు. ఏంటంటే ఇప్పుడు
మూవీ పక్కన పెడితే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఆడపిల్లలకి ఖచ్చితంగా నేర్పించాలని అందరూ చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఒక అమ్మాయి తన ఫ్యామిలీ కోసం, తన కోసం అయినా సరే, షీ హ్యావ్ టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్ ఆల్సో. ఐ మీన్ క్యారెక్టర్ వైజ్ సినిమా ప్రకారం చూసుకుంటే మరి అంత బయటపడి తనని తను కాపాడుకుంటే కదా వచ్చింది బయటికి. అది ఇన్స్టింక్ట్ అమ్మా, అది ప్రొటెక్షన్ అనేది. ఇప్పుడు ఎవరైనా ఇలా చెయ్యి వేస్తారు, మీరు ఊరుకుంటారా? ఎలాగొస్తుంది అది, అది బై బర్త్ ఉంటుంది, ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఓకే, మల్టిపుల్ మిక్స్డ్ రివ్యూస్ వస్తాయి. మూవీ పరంగా చూసారేమో అంటే డెలికేట్గా కనిపిస్తున్నారు, ఇలా ఫైట్ నప్పుతుందా లేదా. నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. పర్సనాలిటీ సమంత గారి క్యారెక్టర్ కి ఆవిడ ఒకరే కాకుండా ఇంకెవరైనా వేరే వాళ్ళు సెట్ అవుతారంటారా ఈ మూవీలో? ఐ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. అది సమంత గారే చెయ్యగలుగుతారు, చాలా చేశారు. ఇది ఇంకా ఇట్స్ టేకెన్ ఇట్స్ ప్లేస్ ఇన్ హిస్టరీ. ఫైనల్ గా అయితే పబ్లిక్ రివ్యూ అయితే తీసేసుకున్నాం. మా ఇంటి బంగారం జూన్ 19 రిలీజ్ అయింది. ఫస్ట్ షో కూడా చూసి పబ్లిక్ అంతా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తుంది. నందిని రెడ్డి గారు చేసిన డైరెక్షన్ ఒక్కొక్కటి, తను మోస్ట్లీ ఏదైతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ క్లాసికల్ మూవీస్ తీస్తుంటారు, కానీ ఫస్ట్ టైం ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ ని డైరెక్ట్ చేయడంలో నందిని రెడ్డి టాప్ నాచ్ అని చెప్పేసి అంటున్నారు. దాని తగ్గట్టుగానే నందిని రెడ్డి డైరెక్షన్లోనే సమంత గారు టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పేసి పబ్లిక్ టాక్ మొత్తం నడుస్తుంది. సో మొత్తానికి మా ఇంటి బంగారం మూవీ అన్నది సూపర్ హిట్ అని అంటున్నారు. జూన్లో పెద్ద తర్వాత మరో హిట్ కొట్టింది అంటే మా ఇంటి బంగారం అనే పబ్లిక్ ఆడియన్స్ చెప్తున్నారు. మరి ఈ తర్వాత షోస్లో ఇంకెలా ఉండబోతుంది, రివ్యూస్ ఎలా వస్తున్నాయి? మొత్తానికి రేటింగ్ అయితే పబ్లిక్ ఇచ్చేది 4/5. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలానే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.